వేరుశనగకాయలు లైట్గా ఏంపదాం. ఈ కలర్ వచ్చేదాకా ఏంపి పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ 1 స్పూన్ వేద్దాము. దీంట్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర లైట్గా వేపుదాం. సరే ఫ్రెండ్స్, మనకి కలర్ వచ్చే వరకు ఎండుమిరపకాయలు వేపేసుకుందాం. దీన్ని పక్కన తీసి పెట్టుకుందాం. కడిగి పక్కన పెట్టుకునే టమాటాలు నేను 4 వేస్తున్నాను. టమాటా మెత్తగా అయిపోయింది. టమాటా మెత్తగా అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసేసేయండి, తొందరగా మెత్తగా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. దాన్ని మెత్తగా పౌడర్గా దంచండి. ఇదో ఫ్రెండ్స్, మెత్తగా వచ్చింది కదా, అలా దంచుకొని దాంట్లో వేరుశనగ పప్పులు వేయండి. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా వచ్చింది. దాంట్లో చింతపండు వేసుకుందాము కొద్దిగా. టమాటో కూడా వేసేద్దాము. ఆనియన్స్ వేసేసాను. సరే, ఆనియన్స్ వేసి దంచేసాను. దాన్ని పక్క తీసి పెట్టేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, వేరుశనగ పచ్చడి అయిపోయింది, తీసి పెట్టేశాను. అట్లాగే ఈ దంచిన రోట్లో అన్నం వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను మా పిల్లలకి దీంట్లో అన్నం వేసి పెడుతున్నాను. అన్నం వేసి మా పిల్లలకి పెడుతున్నాను. బాగుంది.